కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికి వందనాలు. ఆశ్చర్య రీతిగా మరొక దినంలో మనమందరము ప్రవేశించి యేసయ్య నామాన్ని ఘనపరచటానికి, మహిమపరచటానికి దేవాది దేవుడు శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మనకిచ్చారు. అలాగే విశ్వాసవాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? తప్పక మీరు బాగుండాలని మన దిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగే ఈ యొక్క ఆధ్యాత్మిక వర్తమానాలు మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి, ప్రోత్సాహపరుస్తున్నాయి అని మేము విశ్వసిస్తూ ఉన్నాం. అలాగే తప్పక ఈ కార్యక్రమాల కోసం మానక ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. ఇంకా డైరెక్ట్గా దేవుని వాక్యంలోకి వెళదాం. ఈరోజు తనను తాను తనను తానంటే మనకు మనం చేయవలసినవి ఏంటి? తనను తాను అనండి. తనను తానుగా మనము చేయవలసింది ఏమిటో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా సంఖ్యాకాండం 6వ అధ్యాయం, దయచేసి 2వ వాక్యాన్ని చదువుదాం. ఓకే, చూడండి. తనను తాను ఏం చేయాలి? ప్రత్యేకించుకొని ఎడల వాడు ద్రాక్షారసమునైనను మద్యమునైనను మానవలను. చాలా జాగ్రత్తగా మనం వినాలి. తనను తాను అంటే మనకు మనంగా ఏం చేయాలా? ప్రత్యేకించుకోవాలి. ఈ మాట ఇశ్రాయేలీల తన ప్రజల గురించి దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో రక్షించబడ్డాం కదా, యేసు రక్తం చేత కడగబడ్డాం కదా, ఆయన పోలికలోనికి మనం మార్చబడ్డాం కదా. చూడండి, ఆయన పోలికలో మార్చబడిన ఆయన బిడ్డలమైన మనం ఏం చేయాలి అంటే తనను తానుగా ఏం చేయాలి? ప్రత్యేకించుకోవాలి. చూడండి, ఇశ్రాయేలీల ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ అన్నాడు. చూడండి, ఒకసారి నిర్గమకాండం 33వ అధ్యాయం 16వ వాక్యాన్ని మనం చూసినప్పుడు 33వ అధ్యాయం 16వ వచనం. అనగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే గారు అడుగుతున్నారు, అయ్యా నీ ప్రజల ఎడల నీ కటాక్షము కలిగిందని దేనివల్ల మాకు తెలియబడుతుంది? నువ్వు మాతో వచ్చడాన్ని బట్టే కదా. దేవుడు అన్నాడు, నేను మీతో రావాలి అంటే మీరేం చేయాలి? మిమ్మును మీరే ప్రత్యేకించుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం ఏం చేయాలి? మనమే ఏం చేయాలా? ప్రత్యేకించుకోవాలి. ప్రత్యేక జనాంగంగా మనం మారాలి. ఇప్పుడు అడుగుతున్నారు, అయ్యా అని అడిగితే ఆయన అన్నారు, మేము చూడండి, నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి మీరేం చేయాలి? ప్రత్యేకించబడాలి. ఇప్పుడు మనమే ఏం చేయాలి? చెప్పండి, మాట్లాడతలేదు. ఇప్పుడు ఇశ్రాయేలీల ప్రజలు తనకు తానుగా ఏం చేయాలా? ప్రత్యేకపరుచుకోవాలి. ప్రత్యేకపరుచుకోవలసిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మనందరి ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రత్యేకించుకోవలసిన మనము ప్రత్యేకించబడిన మన లోకంలో ఉన్నాం. చూడండి, హామాన్ అంటాడు అశ్వరోషుతోటి, అయ్యా మన రాజ్యంలో ఒక తెగ ఉంది. ఏమండి, సకల ప్రజల యొక్క విధులకు వారి విధులకు ఏముంది? తేడా ఉంది. అలా ఎలాగున్నారయ్యా అనంటే ప్రత్యేకించబడిన వారుగా ఉన్నారు. దైవ జనాంగమా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో మాట్లాడేది ఏంటో తెలుసా?
ఇశ్రాయేలీల ప్రజలు తనను తానే ఏం చేయారు? ప్రత్యేకించుకున్నారు. ఈ 40 దినాల ఉపవాస దినాలలో సంగమా మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? మనకు మనంగా ఏం చేయాలి? ప్రత్యేకించుకోవాలి. ఆమేన్. ఉపవాస చేస్తున్నాము అంటే, వ్రత దినాలు ఏర్పాటు చేస్తున్నావు అంటే, నీకు నీవుగా నువ్వేం చేయాలి? ప్రత్యేకించుకోవాలి. ఇప్పుడు దేవుడు మీతో కూడా రావాలంటే ఎలా పడితే అలా వస్తాడా చెప్పండి? ఇప్పుడు ప్రజల్లో నుంచి మిమ్మల్ని మీరు ఏం చేసుకోమంటున్నాడు? చూడండి, నెహెమ్యా గ్రంథం కూడా చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకించబడిన వారై, చూడండి, ఇశ్రాయేలీల ప్రజలండి ఎక్కడి నుంచండి? అన్యజనులలో నుండి మిమ్మును మీరే ప్రత్యేకించుకోవాలి. హల్లెలూయా. ఎక్కడి నుంచండి? అన్యజనులలో నుంచి మిమ్మును మీరే ఏం చేయాలి? ప్రత్యేకించుకోవాలి. అన్యజనుల్లో నుంచి ప్రత్యేకించబడకుండా, వేరుపరచబడకుండా, వారి విధుల నుంచి మనం ప్రత్యేకపరచబడకుండా, వారి క్రియల నుండి మనం ప్రత్యేకపరచబడకుండా, వారి ప్రవర్తన నుంచి మనలను మనము ప్రత్యేకించకుండా, ఇప్పుడు ఏమన్నారు? అన్యజనుల నుంచి మిమ్మును మీరు ప్రత్యేకించబడిన వారి నిలబడి తమ పాపములను, తమ పితరుల పాపమును ఒప్పుకున్నారు. మన పాపములు, మన పితరుల పాపములు ఏం చేయాలా? మాట్లాడాలి, ఒప్పుకోవాలి కదా. ప్రత్యేక జీవితం కావాలి కదా. మనము ప్రత్యేకించబడిన వారంగా మనం ఉండాలి కదా. అన్యజనులలో నుంచి మనలను మనమే ప్రత్యేకించుకోవాలి. ఆ ప్రత్యేకతను మన జీవితాల్లో మనము సంతరించుకోవాలి కదండి. దేవుడు నీతో, నాతో, మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, మనము ఈ లోకములో నుండి వేరై ప్రత్యేకించబడాలి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి 18 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. చూడండి, నీతితో దుర్నీతితో, చూడండి ఏంటి? ఏం సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? ఓకే, ఓకే, వారి మధ్యలో నుండి బయలువెళ్ళి ఎలాగుండాలండి? ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు సెలవిచ్చుచున్నాడు. మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అమ్మా, మనము లోకము నుండి వేరై ఏం చేయబడాలి? ప్రత్యేకించబడాలి. మనలను మనము ప్రత్యేకించుకోవాలి. ఆ ప్రత్యేకతల్లో ఈ రోజున దేవుని బిడ్డలంగా మనలను మనము ప్రత్యేకపరుచుకోవాలి కదండి. అందుకే నేను ఏమంటానంటే, నీ మాటలు ప్రత్యేకంగా ఉండాలి, నీ క్రియలు ప్రత్యేకంగా ఉండాలి, నీ ప్రవర్తన ప్రత్యేకంగా ఉండాలి, నీ జీవితము ప్రత్యేకంగా ఉండాలి. టోటల్ ఎంటైర్ నీవు చేసే ప్రతిదీ కూడా ఎలాగుండాలి? ఒక ప్రత్యేకంగా ఉండాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. తనను తాను ప్రత్యేకపరచుకోవడం అంటే లోకము నుండి మనం వేరై ఒక ప్రత్యేకమైన జీవితాన్ని అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా చేశారో ఎలనాడు మనము కూడా చేయవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, లోకము నుండి బయలు వెళ్ళి మనము ప్రత్యేకంగా ఉండాలి. ఇప్పుడు అక్కడ అన్నారు, దేవుడు అన్నాడు, నేను మీకు తండ్రినయ్యుండును, మీరు నాకు కుమారులను
కుమార్తెలనై ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఆయనే మనకు తండ్రి అయి ఉన్నాడు, మనం ఆయనకు కుమారులము. చూడండి, కుమార్తెలము ఎప్పుడు ఉండగలమంటే మనము ప్రత్యేకించుకున్నప్పుడు. ఆ ప్రత్యేకత మనలో, నీలో, నాలో, మనలో ఉండాలి. రెండవదిగా మనం చూసినప్పుడు మనము చేయవలసిన పని ఏమిటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, ప్రభు బల్ల ఇచ్చినప్పుడు ఈ మాట జ్ఞాపకం చేసుకుంటాం. 28వ వచనాన్ని చదువుకుందాం. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. రెండవదిగా తనను తానుగా అంటే మనకు మనంగా చేసుకోవలసింది ఏంటో తెలుసా? మనకు మనము పరీక్షించుకోవాలి. దావీదు అంటాడు 119వ కీర్తనలో, 139వ కీర్తనలో 23వ వచనాన్ని చదవండి. ఉదాహరణ దావీదే. దావీదు ఏమంటాడు ఒకసారి చదవండి. 23వ వచనం, 139వ కీర్తన 23వ వచనం. పరిశోధించి నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకున్నాము. చూడండి, దావీదు అంటాడు, అయ్యా నన్ను పరీక్షించమంటాడు. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయము 5వ వచనంలో ఏమన్నారు? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకోవాలి. అమ్మా, మనలను మనము పరీక్షించుకోవలసింది, మన విశ్వాసాన్ని మనము ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. నీ విశ్వాసాన్ని నీవు ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. పరీక్షించుకోవలసిన బాధ్యత నీ మీద, నా మీద, మన మీద ఉంది. అసలు మనం విశ్వాసం కలిగిన వారుగా ఉన్నామా లేదా? మన విశ్వాసం ఎలాగుంది? దావీదు గారు అయితే నా హృదయం ఎలాగుందో, నీ విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి, నీ హృదయాన్ని పరీక్షించుకోవాలి, నీ తలంపులు పరీక్షించుకోవాలి, నీ క్రియలను పరీక్షించుకోవాలి, నీ ఆలోచనలు పరీక్షించుకోవాలి. నువ్వు ఏమి చెయ్యాలో దాన్ని నువ్వు ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పౌలు గారు, ఒరే బాబు, అసలు మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే ఏం చేయాలి? తమ్మును తామే ఏం చేయాలి? ఇక్కడ చెప్పండి. మనలకు మనమే పరీక్షించుకోవాలి. ఇప్పుడు ఉపవాసం ఉంటున్నాం, ఏమండి, ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉంటున్న మనము మనకు మనమే ఏం చేయాలా? చెప్పాలి గట్టిగా. దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకండి? దేవుని సన్నిధిలో మనం ఉపవసించేది ఎందుకు అనంటే, అసలు మనం ఎలాగున్నాం, మన క్రియలు ఏంటి, మన మార్గాలేంటి, మన హృదయం ఏమిటి అనేది మనలను మనమే ఏం చేయాలి? పరీక్షించుకోవాలని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం చెప్పేది అదే. ఒరే బాబు, మీరు పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఎందుకు అంటున్నాడు? ఇప్పుడు ఎవరో పరీక్షించరండి. ఒకవేళ నీ ప్రార్థనా జీవితాన్ని పరీక్షించుకోవాలి అంటే విశ్వాసాన్ని ఎందుకు పరీక్షించుకోమంటున్నాడు? ప్రార్థన చేస్తున్నాం, నా దేవుడు చేయగలడని నువ్వేం చేయాలా? విశ్వసించాలి. అయ్యో, ఇన్ని సంవత్సరాల నుంచి ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నా ప్రార్థన వింటాడా? ప్రార్థనకి జవాబు ఇస్తాడా? ఈ జన్మకి నా అప్పులు తీరుతాయా? ఈ జన్మకి సమస్యలు తీరుతాయా? నా పరిస్థితులు మారతాయా? మారతాయని విశ్వసించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా మారుస్తాడు. ఒకవేళ నీ విశ్వాసము, ఒకవేళ నీ ఆలోచన బట్టి నీ విశ్వాసంలో ఒకవేళ అవిశ్వాసం కలిగిందేమో, ఒకవేళ టర్న్ బ్యాక్ అవుతున్నావేమో. అసలు ఎలాగుంది? యేసుప్రభువు వారు అన్నాడు, ఆవగందంత విశ్వాసం ఉంటే ఈ కొండనిక్కడి నుంచి కదిలి అక్కడికి వెళ్ళమన్నాడు. ఎంత విశ్వాసం చెప్పండి. అంతేగాని యేసునామములో వెళ్తుందని నువ్వు విశ్వసిస్తే, నాలాంటి పోటుగాడు ఒక సేవకుడు వాక్యం చెప్తే ఒక ముసలమ్మ కొండ ఉందంట, ఇంటికి వెళ్ళిపోయిందంట, కిటికీ తలుపులు తెరిచిందంట, యేసునామములో ఈ కొండ
ఆ పాస్టర్ చెప్పాడు, ఎక్కడి నుంచి అక్కడికి పో అని చెప్పి కిటికీ తలుపు తెరిచంట. సురేంద్ర వెళ్తుందా లేదో చూస్తుందంట, కొండ వెళ్ళలేదంట. మళ్ళీ రెండోసారి అందంట, యేసునామములో కొండ ఎల్లు అంటే వెళ్తుందో లేదో చూసిందంట. బైబిల్ 7 సార్లు ఉన్నది కదా, 7 సార్లు చెప్పిందంట అబ్బాయి. 7 సార్లు చెప్పినా వెళ్తుందా లేదా అని చూస్తే వెళ్ళకపోతే అప్పుడు అనుకుందంట, ఆ కుర్ర పాస్టర్ చెప్తేనే అనుకున్నాను వెళ్దానని. చెప్పడేటా, ఆ పాస్టర్ చెప్పినప్పుడే వెళ్ళదని నేను అనుకున్నా. మరి వెళ్ళదానని అనుకున్న దాని ఇంక వెళ్ళని ఎందుకు వెళ్తే ఎక్కడ వెళ్తుంది? అలాగే చాలామంది అంతే. ఇది జరుగుతుందని నువ్వు విశ్వసిస్తే జరుగుతుంది, అవుతుందని విశ్వసిస్తే అది అవుతుంది, తగ్గుతుందని విశ్వసిస్తే అవుతుంది. అందుకని విశ్వాస పరిమాణం చొప్పున దేవుడు చేస్తాడు. నీ విశ్వాసమును ఎప్పటికప్పుడు ఏం చేయాలి? నీవు పరీక్షించుకోవాలి. దేవుడు కూడా శ్రమల ద్వారా, అగ్ని పరీక్షల ద్వారా. పేతురు గారు ఏమన్నారు? అమూల్యమైన, చూడండి, శుద్ధ సువర్ణము ఏ విధంగా అగ్ని చేత పరీక్షించబడుతుందో చూడండి. మన విశ్వాసం కూడా చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. నశించిపోయే సువర్ణము దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడే మాట ఏంటో తెలుసా? సువర్ణము ఏ విధంగా, బంగారము అగ్ని పరీక్ష వలన ఏ విధంగా శుద్ధి చేయబడుతుందో, మన అమూల్యమైన విశ్వాసం కూడానంట శోధనల చేత ఏం చేస్తుందంట? చెప్పండి. ఇప్పుడు అబ్రహాము విశ్వాసమును బట్టి పరీక్షించాడు కదా దేవుడు. ఎలాగా? 25 సంవత్సరాలు విశ్వాసంతో ఎదురు చూచి పొందుకున్న కొడుకుని నాకు బలి ఇమ్మన్నాడు. ఇప్పుడు ఈడు ఎత్తాడా ఇవ్వడా అని దేవుడు పరీక్షించాడు. ఇదేంటి మనమైతే ఏమన్నాం? ఇదేం ప్రభువా, 25వ సంవత్సరం ఎదురు చూస్తే ఇచ్చా, ఇప్పుడు ఇచ్చేయమంటావు? ఇది నీకేం ధర్మం? ఆశతో నన్ను చంపేయి, నా ఆయుష్ నా కొడుకు పోసి నా కొడుకును బ్రతికించు అని అనేవాళ్ళం కదా. కానీ అబ్రహాము అలాగ అనలేదు. ఏమన్నాడండి? చిత్తము ప్రభువా అంటే దేవుడు అతన్ని ఎంతగా పరీక్షించాడంటే చివరికి అబ్బాయిని తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద పెట్టి కత్తి ఎత్తే వరకు కూడా దేవుడు ఏం చేశాడు? చూడండి, దేవుడే పరీక్షించడం కాదు సార్, మనము కూడా పరీక్షించుకోవాలి. మనం కూడా ఏం చేయాలి చెప్పండి? మనకు మనంగా ఏం చేయాలి అంటే మనకు మనం కూడా పరీక్షించుకోవాలి. అసలు ఎలాగుంది మన విశ్వాసం, ఎలాగుంది? ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నీ ప్రార్థన వింటలేదు, ఏమో ఎందుకు వింటలేదు? ఇప్పుడు విశ్వాసమును పరీక్షించుకోవాలి కదండి. ఇప్పుడు చూడండి, ఎప్పుడు వెళ్ళినా యెహోషువకి విజయం కలిగేది. ఆకాన్ అనేవాడు ఆ బంగారాన్ని ఎప్పుడైతే ముట్టుకున్నాడో ఇశ్రాయేలీలకి అపజయాలే కలుగుతున్నాయి. ఇశ్రాయేలీలకి అపజయాలు కలిగినప్పుడు వెంటనే యెహోషువ గారు దేవుని దగ్గర పరీక్షించుకుంటున్నాడు ప్రార్థనలు. ఏంటి ప్రభువా, నీ ప్రజలమైన మాకు ఎప్పుడు కూడా అపజయాలు రాలేదు, మాకు ఎందుకు అపజయం వస్తుందని అక్కడ దేవుని దగ్గర పరీక్షించుకున్నప్పుడు, రే మీలో ఒకడు ముట్టొద్దన్న దాన్ని ముట్టాడు కాబట్టి మీ అందరికీ దాన్ని బట్టి ఏం వస్తుంది చెప్పండి? శాపం వచ్చి శోధన వచ్చేస్తున్నారు బాబు, మీరు అపజయాలకి కారణం అదే. అంటే నేను అంటాను, యెహోషువ పరీక్షించుకున్నాడు కాబట్టి దేవుడు ఆ విషయాన్ని తెలియపరిచాడు. మన ప్రార్థనకు జవాబు రానప్పుడు, మనం అనుకున్నది జరగనప్పుడు, దానికి వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు అసలు నిన్ను నీవు పరీక్షించుకోవాలి. అసలు ఎందుకు ప్రభువా నా ప్రార్థన వింటలేదు? నాలో ఏ తప్పైనా ఉందా?
నాలో ఏ లోపం ఉందా? నేను చేతగాని పని ఏదైనా చేశానా? లేకపోతే నీకు వ్యతిరేకమైన పని ఏదైనా చేశానా? నీకు అయిష్టమైన పని ఏదైనా చేశానా? నీకు ఇష్టం లేని పని ఏదైనా చేశానా అని నిన్ను నీవు ఏం చేయాలి చెప్పండి? పరీక్షించుకోవాలి కదా. అప్పుడు మనము పరీక్షించుకున్నప్పుడే కదా మనకు తెలిసేది. దైవ జనాంగమా, దేవుడు నీతో నాతో మనందరితో కూడా ప్రభువు మాట్లాడే మాట, మనలను మనం పరీక్షించుకోవాలి. తర్వాత మూడవదిగా మనం చూసినప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తనను తాను ఏం చేయాలి? ఉపేక్షించుకొనవలెను. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటలు ఎవరికి చెప్పారో తెలుసా? యేసు ప్రభుల వారు శిష్యులకి చెప్పారు. శిష్యులకే కాదు, లోకంలో వెంబడిస్తున్న ఆయన బిడ్డలమైన మనందరికీ కూడా ఈ వాక్యం వర్తిస్తుంది. నిన్ను నువ్వు ఏం చేయాలి? ఉపేక్షించుకుని వెంబడించాలి. చూడండి, ఇదే మాట మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చదవండి. 8:34. అంతటా ఆయన తన శిష్యులు, చూడండి, ఆయన తన శిష్యులను జనసమూహములో తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నిన్ను నీవు ఉపేక్షించుకోవడం, ఉపవాసములో కూడా ఉపేక్ష అనేది చాలా అవసరం. నీకేది ఇష్టమో దాన్ని నువ్వేం చేయాలి? కష్టమే, ఉపవాసంలో కష్టమే సార్. నీకు ఇష్టమైన ఆహారాన్ని ఉపేక్షించుకోవాలంటే వదులుకోవాలి. మరి ఉపవాసం ఉన్నప్పుడే పక్కింటాడు గోంగుమలో, మా ఊరు వంట, ఈ వంట, ఆ వంట, గోంగుమలో స్మెల్ మామూలు వాసన కాదు. మన ఉపవాసం లేనప్పుడు ఏ వాసన రాదు అబ్బాయి సుకుమారు. మనం ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో ఈ వాసనలు మనం ఏం చేస్తాయి? చాలా సీరియస్గా చూసేస్తున్నారేంటి? వెంబడిస్తాయి. అప్పుడు అటువంటిప్పుడు ఏం చేయాలి? నిన్ను నీవు, ఉపవాసంలో ఉన్న మొట్టమొదటి అక్షరం ఏంటి? ఊ. ఊ అంటే ఏంటి? నిన్ను నీవు ఉపేక్షించుకోవడం. ఉపేక్షించుకోవడం అంటే దాన్ని వదిలేసుకోవాలి. దేవుణ్ణి వెంబడించేవాడు తనను తాను ఉపేక్షించుకోవాలంటే లోకాన్ని ఉపేక్షించుకోవాలి, లోకాశలను ఉపేక్షించుకోవాలి. లోకములో దేవునికి ఇష్టం లేనివి ఏం చేయాలి మనల్ని? చెప్పండి. అది తిండే కావచ్చు, అలవాట్లే కావచ్చు, కోరికలే కావచ్చు, ఆశలే కావచ్చు, ఇంకా మరి ఏమైనా కావచ్చు. వాటిని మనం ఏం చేయాలి చెప్పండి? ఈ రోజున క్రైస్తవేతరులే కాదు, పెద్ద పెద్ద వాళ్ళే ఉపేక్షించుకోలేకపోతున్నారు. దానికే వారి శోధనలోను, అపవిత్రతలోను, ఉరులోను వారు ఏం చేస్తున్నారు? పడిపోతున్నారు కదా. వారి శోధనలకు కారణం అదే కదా, వారి ఇబ్బందులకు కారణం అదే కదా. ఏమండి, వారు అపవిత్రతలో పడిగిపోవడానికి కారణం అదే కదా. చూడండి, ఇంకొక మాట చెప్తాడు లూకాసు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. ఇది కూడా శిష్యులకే చెప్పాడు ఆయన. 9:23. మరియు ఆయన అందరితోనూ ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువనెత్తుకుని. అబ్బో, ప్రతిదినం ఏం చేయాలంట? ప్రతిదినము సిలువనెత్తుకుని నువ్వు ఏం చేయాలి? ఆయనను వెంబడించాలి. ఆయనను వెంబడించవలసిన బాధ్యత నీ మీద, నా మీద, మన మీద ఉంది. హల్లెలూయా.
స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి. సమయమందు ప్రభువా అయ్యా నాయన ఇంతవరకు నీ వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ దాసులను అభిషేకించి 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు నాయన. అయ్యా మమ్మల్ని మేము ఏం చేసుకోవాలో తండ్రి నీకు వందనాలు ప్రభువా. అయ్యా మమ్మల్ని మేము నాయన అన్యజనులో నుండి ప్రభువా అయ్యా ప్రత్యేకించుకోవాలని ప్రభువా, ఒక ప్రత్యేకమైన జీవితం, ఒక వేరుబాటు జీవితం కలిగి నాయన ఈ లోకంలో బ్రతకాలని మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రత్యేకమైన జీవితం దయచేయండి అయ్యా నాయనా నీకు స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని మేము నాయనా తండ్రి అయ్యా నాయనా నా ప్రభువా పరిశుద్ధపరచుకోవాలని ప్రభువా నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా ప్రత్యేకించుకోవాలి ప్రభువా, పరిశుద్ధపరచుకోవాలి నాయనా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. నాయనా నా తండ్రి మమ్మల్ని మేము ప్రభువా అయ్యా పరిశీలించుకోవాలి ప్రభువా, పరీక్షించుకోవాలని ప్రభువా అయ్యా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు నాయనా. అయ్యా నా ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మమ్మల్ని మేము నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. నీ వాక్యము ద్వారా అయ్యా నాయనా పరిశుద్ధపరచుకోవాలని మాట్లాడావు ప్రభువా. అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం మాకు కావాలి తండ్రి నీకు వందనాలు. ఎందుకంటే ప్రభువా నాయనా మీరు పరిశుద్ధులై ఉన్నారు ప్రభువా. మేమును నాయన సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి ఉండాలి అయ్యా నాయనా. పరిశుద్ధత కలిగి ఉండాలంటే నీ వాక్యము చేత ప్రభువా మేము కడగబడి ప్రభువా నీకు స్తోత్రాలు నాయన, పరిశుద్ధపరచబడి అయ్యా పవిత్రపరచబడి ఉండాలి నాయనా. ఆత్మ యందు కడగబడాలని మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు. అటువంటి నాయనా అయ్యా నాయనా నా తండ్రి ప్రభువా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ఇహలోక మాలిన్యం మాకు అంటకుండగా ప్రభువా అయ్యా మమ్మల్ని మేము కాపాడుకోవాలని నాయనా. అయ్యా హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలని ప్రభువా అయ్యా వేటిని కాపాడుకోవాలో విశ్వాసాన్ని కాపాడుకోవాలని ప్రభువా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా వేటిని కాపాడుకోవాలో వాటిని నాయనా జాగ్రత్తగా మేము కాపాడుకోవటానికి సహాయము దయచేయండి అయ్యా. సాతానుడు ప్రభువా నైనా హృదయాలను ప్రభువా తండ్రి కుటుంబాలను అయ్యా నాయన పాడు చేస్తూ ఉన్నాడు తండ్రి నీకు వందనాలు నైనా. వాడికి నాయన అంకకుండగా ప్రభువా ఒక ప్రత్యేకమైన జీవితం కలిగిన ఆయన నీకు స్తోత్రాలు తండ్రి. మా హృదయాన్ని భద్రంగా కాపాడుకునే కృప దయచే తండ్రి. అయ్యా నాయన మమ్మల్ని మేము తగ్గించుకోవాలి ప్రభువా. అయ్యా ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారని లేఖనం సెలవిస్తుంది నాయన. అయ్యా తగ్గింపు జీవితం మాకు దయచే తండ్రి నీకు వందనాలు. అలాగే నాయన నీ రాకడ కొరకు సిద్ధపడాలి ప్రభువా. అయ్యా నాయనా తండ్రి నాయనా నీకు స్తోత్రాలు. మమ్మల్ని మేమే సిద్ధపరచుకోవటానికి నీ కృప దయచేయండి. ఈ రాత్రి విత్తబడి నీ మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే పొందమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడుండలకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.